మొన్న అమ్మమ్మ రోడ్లో దంచిన ఉల్లికారానికి మీరు ఇచ్చిన రెస్పాన్స్ అయితే మామూలుగా లేదు. ఆ విషయాన్ని నేను అమ్మమ్మకు కూడా చెప్పాను. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా మనం ఆగుతామా? ఈ రోజు అయితే అమ్మమ్మ టొమాటో పచ్చిమిర్చి రోటి పచ్చడి చేస్తుంది. ఇంకా మరి అది ఎలా చేయాలో మీకు కూడా చూపించాలి కదా, చూసేద్దాం వచ్చేయండి. ముందుగా టొమాటోని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకుని ఇలా పాన్ లో వేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి స్టవ్ మీద పెట్టి బాగా మగ్గించుకోవాలి. కొంచెం ఘాటుకున్న పచ్చిమిర్చి తీసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. అలా మగ్గిన వాటిని ముందుగా పచ్చిమిర్చిని అయితే రోట్లో వేసుకుని కుమ్ముకోవాలి. అందులోనే 2 చిన్న సైజు పచ్చి ఉల్లిపాయలు కూడా వేసుకుని దంచుకోవాలి. అందులోనే పచ్చడికి సరిపడా కల్లుప్పు, తొక్కవలసిన 6 వెల్లుల్లి రబ్బలు వేసుకుని బాగా ఇలా కచ్చబచ్చగా కుమ్ముకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ చింతతొక్కు కూడా వేసుకోవాలి. అది కూడా వేసి బాగా దంచుకున్న తర్వాత ముందుగా మగ్గిన టొమాటోలు కూడా వేసుకుని బాగా దంచుకుని ఇక్కడ అమ్మమ్మ చూపిస్తున్నట్టు ఫైనల్ టచ్ ఇచ్చేసుకోవాలి. అంతేనండి, నోటికి రుచికరంగా కారంగా టేస్టీగా ఉండే పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది. అన్నంలో నెయ్యి వేసి కలుపుకుని ఈ పచ్చడి తింటే ఉంటుంది, సూపర్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అమ్మమ్మ కోసం వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.